ఉద్యోగ నేస్తం ఛానల్. ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్. పీఆర్సీ, డిఏ, సిపిఎస్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందా? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద అప్డేట్ వచ్చింది. చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న సమస్యలపై ఇప్పుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై స్పందించిన ప్రభుత్వం అన్ని శాఖలకు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే జీఏడి అన్ని ప్రభుత్వ శాఖలు ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై స్టేట్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. వచ్చే నెల 1వ తేదీలోపు ఈ రిపోర్ట్ పంపించాలని స్పష్టం చేసింది. జీఏడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ మహేష్ దత్ ఎక్కా గారు ఈ మేరకు సర్కులర్ విడుదల చేశారు. ఇక ఉద్యోగుల ప్రధాన డిమాండ్ల విషయానికి వస్తే పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్ డిఏలను విడుదల చేయాలని, మెడికల్ బిల్లులను క్లియర్ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అంటే ఈహెచ్ఎస్ అమలు చేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ల కోసం ఇప్పటికే 205 సంఘాల జేఏసీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. సెక్రటరేట్ లోపల బయట అలాగే జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరాహార దీక్ష నిర్వహించారు. ఇంకా ముందుకు వెళ్లి వచ్చే నెల 5వ తేదీన నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు జేఏసీ ప్రకటించింది. అలాగే 15వ తేదీ వరకు ప్రభుత్వం స్పందించకపోతే మరింత తీవ్ర ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుగానే స్టేట్ రిపోర్ట్ తీసుకొని కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించిన సుమారు 1000 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేసింది. అలాగే అక్టోబర్ 2025 వరకు రిటైర్ ఉద్యోగుల జీపీఎఫ్ క్లియర్ చేసినట్లు తెలిపింది. మొత్తానికి ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. రాబోయే రోజుల్లో ఈ సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారం వస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి తాజా ఉద్యోగ వార్తల కోసం మా ఉద్యోగ నేస్తం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.